ఎవరైనా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఊరి ప్రజల కోసం మంచి చేస్తే లేదా ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఏం చేస్తాం? ఏముంటుంది, ఆ ఊరి ప్రజలు అలాగే అక్కడ ఉన్న లీడర్స్ అంతా ఆమెకు రుణపడి ఉంటారు. కానీ ఇక్కడ ఆ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. మ్యాటర్ ఏంటంటే లాహుర్దే అనే ఒక విలేజ్ లో 75 ఇయర్స్ నుంచి వాటర్ లేవు. అక్కడ ప్రజలు వాటర్ కావాలంటే ఆధార్ కార్డ్ చూపించి ట్యాంకర్స్ లో తెచ్చుకునేవాళ్ళు. ఆ ఊళ్ళో వాటర్ లేవు అని అక్కడ ఆ ఊరి వాళ్ళకి అమ్మాయిల్ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇది 75 ఇయర్స్ నుంచి ఆ ఊర్లో ఉన్న పరిస్థితి. బట్ 2023లో దివ్యా మిట్టల్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఊరి వాళ్ళు పడుతున్న కష్టం చూసి ఏదో ఒక స్కీమ్ ద్వారా ఆ ఊరి వాళ్లకు ట్యాప్ వాటర్ వచ్చేలా చేసింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా హ్యాపీ. మరి ఎంత మంచి పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ ఎందుకు చేయించారు? జస్ట్ క్రెడిట్స్ ఇవ్వలేదు. ఆ ఊర్లో నీళ్లు వచ్చాయని ఆ ఊరి ప్రజలతో కలిసి ఆ ఐఏఎస్ ఆఫీసర్ జల్ పూజన్ అనే ఒక ఇనాగ్రేషన్ చేసింది. ఆ ప్రోగ్రామ్ కి లోకల్ పొలిటికల్ లీడర్స్ ని పిలవలేదు. అప్పుడు వాళ్ళ ఈగో హట్ అయ్యి 75 ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆమెని జస్ట్ 48 అవర్స్ లో ట్రాన్స్ఫర్ చేయించేశారు. ట్రాన్స్ఫర్ చేయించేశారా? సరేలే, కనీసం ఆ ఊరి ప్రజలకైనా దాహం తీరింది కదా. అక్కడికే వస్తున్నా. ఆమె ట్రాన్స్ఫర్ అయిన కొన్ని రోజులకే ఆ కొత్త పైప్ లైన్ ని డ్యామేజ్ చేసేశారు. ఆ ఊరి వాళ్ళని మళ్ళీ అదే లూప్ లో వేసేశారు. అది ఇప్పుడు ఉన్న సిస్టమ్.